కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మంత్రి గడ్డం ఎటు చూసినా అడ్డం, అయినా సరే మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు దేనికైనా సిద్ధం అంటున్నారు వివేక్ వెంకటస్వామి. అయితే వివేక్ కి మినిస్టర్ గిరి అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత జిల్లాలో సొంత పార్టీ నేతల రూపంలో సవాల్ ఎదురైతే ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న జిల్లాలో శిఖరం లాంటి నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రివర్గ విస్తరణలో లక్కీ ఛాన్స్ కొట్టేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సొంత జిల్లాకు వెళ్లిన వివేక్ తన నియోజకవర్గం చెన్నూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తెస్తానన్నారు. అయితే మంచిర్యాలలో వివేక్ వెంకటస్వామి ర్యాలీ తీస్తే బావుండేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ప్రేమ్ సాగర్ మంచిర్యాలకు తానే రాజు తానే మంత్రినని చెప్పారు. తన నియోజకవర్గంలో మంత్రులైనా సరే తన తర్వాతే అని చెప్తున్నారు. దీంతో భవిష్యత్తులో మంచిర్యాలలో వివేక్ ఏ కార్యక్రమం నిర్వహించినా తనతో ఇబ్బందులు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు ప్రేమ్ సాగర్ రావు. సొంత జిల్లాలో మంచిర్యాల రూపంలో ఉన్న గండాన్ని వివేక్ ఎలా అధిగమిస్తారన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోవైపు వివేక్ వెంకటస్వామికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అంటే కత్తి మీద సాము లాంటిది. పటాన్చెరులో కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ వార్ నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నా ప్రోటోకాల్ వివాదం తలెత్తేది. ఓవైపు సొంత పార్టీ నేతల గ్రూపు తగాదాలు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు తిరుగుబాటు చేయడం ఇబ్బందిగా మారేది. దీంతో ఒక్కోసారి సురేఖ అధికార కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారట. ఇప్పుడు ఆ తలనొప్పంతా వివేక్ కు బదిలీ అయింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో నెగ్గాలంటే అంత సులభం కాదు. కేసీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అంటే వివేక్ కు పెను సవాలే. సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ అటు సొంత జిల్లాలో ఇటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జిల్లాలో అడ్డంకులన్నింటినీ అధిగమించి వివేక్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి మరి.